ఏంటంటే అక్కడ టోల్ గేట్ దగ్గర తీసినటువంటి ఫుటేజ్లో ఉన్న బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఇట్స్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రవీణ్ పగిడాల గారు కాదు. ఆయన అంత పర్సనాలిటీ ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరటానికంటే ముందు ఆయన ఒక హాల్లో ఒక చిన్నపిల్లలతో సరదాగా గేమ్ ఆడుతూ అదే టీషర్ట్తో అదే జీన్స్ ప్యాంట్తో ఉన్నారు. ఆ గేమ్ ఆడుతూ ఆయన సరదాగా ఉన్నటువంటి ఆ వీడియో చూసినప్పుడు ఆయనకు స్టమక్ లేదు, చెస్ట్ లేదు, అంత హెవీ పర్సనాలిటీ లేడు. అదే రోజే ఆయన బయలుదేరాడు. ఉదయం ఆయన బయలుదేరాడు. ఈ బైక్లో చూపించినటువంటి వ్యక్తి ఎవరైతే టోల్ గేట్ దగ్గర కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్లో చూశారో అతను చాలా హెవీ పర్సనాలిటీ ఉన్నాడు. పొట్ట ఉంది, చెస్ట్ ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ బైసెప్స్ ఎక్కువగా ఉన్నాయి, లెగ్స్ చాలా పొడవుగా ఉన్నాయి. ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగిడాల గారు 100కి 100% కాదు. ఇది కన్ఫర్మ్. ఆయన కాదు. ఆల్రెడీ అప్పటికే ప్రవీణ్ పగిడాల గారిని ఎక్కడో అటాక్ చేసి హైదరాబాద్ నుంచి కొవ్వూరు కంటే ముందుగానే మధ్య మార్గంలో ఆయన్ని ఫాలో చేసి అటాక్ చేసి దాడి చేసి అప్పటికే ఆయనను చంపేసి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు మరొకడికి తొడిగించి ఫేక్ పర్సన్ని క్రియేట్ చేసి ఆ చీకట్లో ఆ బైక్ వేసి పంపించి ఆ రోడ్డు మీద నుంచి బైక్ కూడా పడింది కూడా వేరే వ్యక్తి పడ్డాడు, ప్రవీణ్ పగిడాల గారు కాదు. అయితే అక్కడ పడిన తర్వాత అక్కడ ఏ వ్యక్తిని అయితే చంపేశారో ప్రవీణ్ పగిడాల గారిని అక్కడికి తీసుకెళ్లి ఇన్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్లి యాక్సిడెంట్ జరిగిందని క్రియేట్ చేస్తున్నటువంటి ఆ స్పాట్కి తీసుకెళ్లి ఆ వ్యక్తికి మరలా ఫేక్ పర్సన్కి ఉన్నటువంటి ప్రవీణ్ పగిడాల గారి డ్రెస్ని తీసి ఈయనకు తొడిగించారు. చనిపోయిన వ్యక్తికి తొడిగించి అక్కడ పడుకోబెట్టి ఆయన మీద బైక్ పడుకోబెట్టి అక్కడ మాస్క్, స్పెట్స్, కర్రలు, దాని మీద స్కార్స్ అన్ని. దీని అంతటిని బట్టి యావత్ క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మణిపూర్ ఘటనని మనకు ఒకసారి మరలా జ్ఞాపకం రిమెంబర్ చేస్తున్నారు. మణిపూర్ ఘటనని ఇది ఒక ఇండికేషన్. ఇవ్వకుండానే ఇస్తున్నటువంటి చెప్పకనే చెప్తున్నటువంటి ఇండికేషన్. రానున్న రోజుల్లో ఇంత భయంకరమైనటువంటి దాడులు క్రైస్తవుల మీద జరగబోతున్నాయి. ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ జరగబోతున్నాయి. క్రైస్తవులందరినీ ఇదే రీతిగా మేము టార్చర్ చేయబోతున్నామని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఎవడైనా ప్లాన్ చేసి మర్డర్ చేసేలాగైతే అక్కడ సీసీ కెమెరాలు ఉన్న ఎదురుగా నయార పెట్రోల్ బంక్ ఉంది, ఆయన చనిపోయినటువంటి స్థలానికి ఆపోజిట్లో సీసీ కెమెరా ఉందని తెలిసి ఎవడైనా అక్కడ హత్య చేస్తాడా? అసలు ఆ స్పాట్ని సెలెక్ట్ చేసుకుంటాడా? కాదు. అక్కడ కర్రలు పెట్టారు, 2 వెదురు కర్రలు, దాని మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ కర్రలు అక్కడ వదిలేసి వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఇది మేము హత్య చేశామని ఒక హెచ్చరికనివ్వటానికే అక్కడ పెట్టారు. దే వాంట్ టు ప్రూవ్ దట్ ఇట్స్ కంప్లీట్లీ మర్డర్. ఇది ప్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్ అని వాళ్ళు చెప్పటానికే ఆ ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. చేసినోడేం పిచ్చోడేం కాదు, కావాలని వాంటెడ్లీ వాడికి పైనుంచి చాలా మంది ఉన్నారు, మంచి టెక్నిక్తో చేశారు. ఇది ఒక్కరోజు ప్లాన్ చేసినటువంటి హత్య మర్డర్ కాదు. దీని వెనక దాదాపుగా 30-40 రోజులు స్కెచ్ ఉంది, ప్లాన్ ఉంది. హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరినప్పటి నుంచి ఆయన వెంబడించారు, ఆయన ఫాలో అయ్యి ఈ రీతిగా ఆయన్ని మర్డర్ చేశారు. ఇది బ్రూటల్ మర్డర్, అంటే కిరాతకంగా మనిషిని చంపటంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ ప్రవీణ్ పగిడాల గారిని బ్లేడ్తో లిప్స్ కోసి మరి అతి కిరాతకంగా అనుకుంటేనే భయం పుట్టడానికి, క్రైస్తవుల్ని భయపెట్టడానికి, సేవకుల్ని భయపెట్టడానికి, క్రైస్తవ సమాజం అంతటికి కూడా వణుకు పుట్టించడానికి రానున్న రోజుల్లో మరొక మణిపూర్ ఆంధ్రప్రదేశ్ కాబోతుంది, తెలంగాణ కాబోతుంది అని హెచ్చరికనివ్వటానికి వార్నింగ్ కోసం ఈ యొక్క హత్యని చేసినట్టుగా క్లియర్గా స్పష్టంగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వాలు చెల్లించటం లేదు, స్పందించటం లేదు? 4 రోజుల నుంచి వేలాది మంది ఉద్యోగాలు, పనులు, చర్చస్ అన్ని విడిచిపెట్టుకొని రాజమండ్రిలో పడిగాపులు కోసారు. సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు, గొంతులు చింపుకొని కేకలేసి ఆక్రందనలు చేసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం లేదు? ఎందుకు ఇవ్వటం లేదు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. వి నీడ్ ఆన్సర్. ఆ సమాధానం కావాలి. మీరు నోరు విప్పండి సార్. నోరు మాట్లాడితే కదా మాకు సమాధానం తెలిసేది. ఎందుకు ఇవ్వటం లేదు? హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ఉన్నటువంటి ఫుటేజ్ మీరు ఎందుకు బయటికి తీయటం లేదు? ఆ చీకట్లో అసలు మనిషిని కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి ఆ 2 సీసీ ఫుటేజ్ మాత్రం ఎందుకు తీశారు?